నమస్తే అందరికి. రూప ఒక విషెస్ పెట్టింది, అమ్మ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని. అరే మనకు రూప స్వాతంత్రం వచ్చినారా ఆడోళ్ళకని నేను అడిగినా. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. రూప 1947 మనకు స్వాతంత్రం వచ్చినాక మహాత్మా గాంధీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిండు. ఆడవాళ్ళు ఒంటరిగా అర్ధరాత్రి 12 గంటలకు రోడ్డు మీద నడిచినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని. జాతిపితలు అర్ధరాత్రి కాదు, అసలు పట్టబగలే నడిచే పరిస్థితి లేదు. ఇంకా వరండాలో ఆడుకుంటున్న పిల్లను కూడా వాడు వచ్చి అట్లా అటాక్ చేస్తున్నాడు. రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే బైకుల మీద వెంబడించి ఆ పిల్లను, మూగ పిల్ల, చోటు పిల్లని తీసుకొని పోయి రేప్ చేసి చెట్లలో పడేసిపోయింది. అసలు వస్తుందంటారా? మీరు అన్నది అర్ధరాత్రి నడిచేది రాదు. ఎందుకు రాదంటే మీరు మంచిగా చెప్పారు మా గురించి, కానీ మీరు ఒకటి చట్టం కూడా పెట్టేది ఉండే. ఎవడైతే ఆడపిల్ల చెయ్యి పట్టుకుంటే వాడిని చెయ్యి నరికేయండి, వాడిని కళ్ళు వీకేయండి, లేకపోతే వాడిని నడి రోడ్డు మీద అందరు కలిసి శిక్షించండి అని మీరు ఒక చట్టం పెట్టేది ఉంటే దీనికి ఒక రూపకల్పన వస్తుండే. కానీ మీరేం చేసారు? వాడిని అరెస్ట్ చేయాలి, వాడిని తీసుకుపోవాలి, కోర్టులో సబ్మిట్ చేయాలి. పాపం పోలీసులది ఏముండదు నాన్న, కోర్టులో సబ్మిట్ చేయాలి. పోని సాక్ష్యాలు ఉంటే వానికి ఒక జైలు శిక్ష 5 ఏళ్ళు 10 ఏళ్ళు వేస్తారు. జర బల్పు పైసలు ఉన్నోడు ఏదంటే వాడు బెయిల్ మీద వస్తాడు. ఇక వాడికి ఏం భయాలు ఉంటాయి? ఇక నువ్వు అనేది ఇక వస్తాది. జాతిపితాలు గారు రారు. మీరు చేసిన తప్పే చట్టాలు కరెక్ట్ రాయకపోవడము. అవునా కదా నాన్న? అందుకే స్వాతంత్రం ఇంకా ఆడవాళ్లకు రాదు, రాబోదు కూడా, చట్టం మారేదాకా. ముఖ్యంగా మొగోళ్ళకు కూడా స్వాతంత్రం రాలే కొంతమందికి. ఎందుకంటే ఇప్పుడు మొగోళ్ళను కూడా మా ఆడక్కలు కొంతమంది నాన్న ఒక్కొక్కరు చంపుకుంటా పోతున్నారు. ఎంత ముద్దుగా చంపుతున్నారు, ఎంత ప్లాన్ తోడు చంపుతున్నారు. అమ్మ మీ ధైర్యాలకే మొక్కాలి తల్లి. ఇప్పుడు వాడు ఉంచుకున్నాడు వచ్చి నీకేం చూడాడమ్మా. ఎందుకు చంపుతున్నారు? నీ భర్తనే నీకు లాస్ట్ కు గుర్తుపెట్టు.